మురళి మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి ఫైనల్గా మొత్తానికి రెండు టీడీపీ జనసేన కలిసి ఒకటే కంప్లైంట్ చేశారు, వైఎస్ఆర్సీపీ ఒక కంప్లైంట్ చేశారు. ఎన్నికల్లో ఎటువంటి యుద్ధం ఉండబోతుంది ఏంటి అనేటువంటిది కూడా అర్థమైపోయింది. మొత్తానికి జనసేనకి గ్లాస్ అయితే గుర్తయితే వద్దనే దాని మీద మాత్రం విజయసాయిరెడ్డి గారు బాగా పట్టుబడుతున్నారు. మరి ఇదేంటో, మరి వాళ్ళకి ఫ్యాన్ గుర్తును ఇవ్వచ్చు కానీ వీళ్ళకైనా గ్లాస్ గుర్తు ఇవ్వకూడదా? ఇదేంటి? సార్ ఈరోజు రెండు పార్టీలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఫిర్యాదుని, అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన చేసినటువంటి ఫిర్యాదును కనుక పరిశీలిస్తే సార్ పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు చేసినటువంటి ఫిర్యాదులో అసలు కొంత సత్యదూరమైనటువంటి అంశాలు కొన్ని కనిపిస్తున్నాయండి చాలా ఈజీగా కూడా. అదేవిధంగా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన చేసినటువంటి ఫిర్యాదులో కావలసిన అంశాలు ఏదైతే ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్నటువంటి అంశాలు కానీ, లేకపోతే వాలంటీర్లకు సంబంధించి కానీ, గ్రామ సచివాలయంలో మహిళా కానిస్టేబుల్గా నియమించబడినటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 2600 మందిని బిఎల్ఓగా అంటే బూత్ లెవెల్ ఆఫీసర్గా నియమించడం అనేది తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆ వాళ్ళు మహిళా కానిస్టేబుల్ అండి, అది కూడా గ్రామ సచివాలయంలో, నాట్ ట్రైన్డ్ అని, ఎక్కడ ట్రైన్ కూడా అవ్వదు అమ్మాయి. అటువంటి ఆమెను బిఎల్ఓగా వేశారండి. గతంలో ఒక బూత్ లెవెల్ అసలు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మండల పార్టీ కానీ లేకపోతే అంటే వైఎస్ఆర్సీపీ గ్రామ పార్టీ అధ్యక్షునికి బిఎల్ఓగా, మండల పార్టీ నాయకుడిని విజిలెన్స్ అదే మండల లెవెల్ అధికారిగా, ఎమ్మెల్యే క్యాండిడేట్నో లేకపోతే ఎమ్మెల్యేనే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా అట్లా పెడితే పోయేది కదా అసలు గొడవ లేకుండా. ఇక నీకు ఎన్ని లేకుండా కుదరదా? అంటే రాజ్యాంగం రాసినప్పుడు ప్రభుత్వానికి అధికారం లేకుండా ఆ రోజే రాజ్యాంగంలో రాశారు సార్. ఎన్నికలు వచ్చిన తర్వాత, ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నామమాత్రపు పరిపాలనాపరమైనటువంటి అధికారం ఉంటే మిగిలిన అన్నీ కూడా ఎన్నికల కమిషన్కి ఉంటాయి సార్. లేకపోతే మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో ఆ విధమైనటువంటి ఉండే సార్. ఎందుకంటే రిటర్నింగ్ అధికారిగా మీరు చెప్పినట్టు మండల కార్యకర్తని, గ్రామ స్థాయి కార్యకర్తని తీసుకొచ్చి బూత్ లెవెల్ ఆఫీసర్గా నియమించేవారేమో. కానీ ప్రభుత్వానికి కానీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కానీ ఆ రైట్స్ లేవండి. పూర్తిగా కూడా ఎన్నికల కమిషనర్కి ఉంది కాబట్టి ఎన్నికల కమిషనర్ దాని మీద నిర్ణయం తీసుకుంటుందండి. అయితే ఈరోజు చంద్రబాబు గారు దాదాపుగా 10 పేజీలకు సంబంధించినటువంటి అంశాలు సార్. అందులో 8 హెడ్స్ తోటి సబ్ కాజులు తీసుకుంటూ కూడా ఒక్కొక్క దానికి కూడా ఈ 4 ఏళ్లలో జరిగినటువంటి తిరుపతి ఎలక్షన్స్ కానీ, లేకపోతే లోకల్ బాడీ శాసనమండలి ఎన్నికల్లో కానీ, లేకపోతే నిమ్మగడ్డ రమేష్ గారి ఇష్యూ కానీ ఇవన్నీ కూడా ఆయన పొందుపరుస్తూ చాలా వివరంగా దాదాపుగా కూడా 10 పేజీలు ఇచ్చారు సార్. 45 మినిట్స్ టైం ఇచ్చారు సార్ కేంద్ర ఎన్నికల కమిషనర్ గారికి. పవన్ కళ్యాణ్ మాత్రం లా అండ్ ఆర్డర్కి సంబంధించిన అంశాలు మాత్రమే వారి దృష్టికి తీసుకెళ్లారు. కేసులు, పోలీసుల వ్యవహార శైలి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నా దృష్టికి తీసుకెళ్లారు. అంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా చాలా కూలంకషంగా 10 పేజీలు డ్రాఫ్ట్ ఇచ్చారండి వీళ్ళిద్దరూ కలిసి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సాయిరెడ్డి గారు, మార్గాన్ భరత్ మాత్రం ఒక 6 అంశాలు పొందుపరిచారు సార్. అందులో ఇందాక మీరు చెప్పినట్టు 2 ప్రాంతాల్లో ఓటర్లు ఉన్నారో తీసేయాలని గతంలో జోగి రమేష్ గారి నాయకత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కలిసి 16 లక్షల మంది ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లు ఉన్నాయి, వాళ్ళు తొలగించాలని ఒక డిమాండ్ చేశారు సార్. అలాగే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి నిజంగా కూడా ఎన్నికల కమిషనర్ దగ్గర అంశం ప్రస్తావిస్తుంతో జనసేన టీడీపీ కూటమి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ఆలోచనతో ఉన్నది అర్థమవుతుందండి. జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదు, అసలు ఇద్దరూ కలిసి అలా వచ్చారు, కలిసి రావడానికి మీరు ఏ విధంగా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారండి. అంటే అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అంశం అండి. ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అంటే జనసేన పార్టీకి రాజకీయ పార్టీగా ఆయనకి వెళ్ళటానికి అవకాశం ఉందండి. ఎందుకంటే కేఏ పాల్ వెళ్ళారు, చాలా మంది వెళ్ళారండి. అలాంటప్పుడు ఆ పార్టీ కూడా వెళ్ళటానికి అవకాశం ఉంది, కలిసి వెళ్ళటం జరిగిందండి. దాన్ని కూడా విజయసాయి రెడ్డి గారు రానిలేదంటే ఏంటి అని ఇబ్బంది అయిందా? అంటే ఆయన ముందు పర్మిషన్ తీసుకోలేదు సార్, ముందు ఆయన లెటర్ పెట్టలేదు సార్ కలుస్తానని. ఏదో ఆయన నోవటెల్లో ఉంటే వీళ్ళు కలిసేద్దామని చూసారు, అలా కుదరదండి, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఉండాలి, మాకు ఇచ్చిన జాబితా ప్రకారం పంపిస్తామన్నారు. అందుకని ముందు అనుమతి ఇవ్వకపోవటం, అదే ముందు పర్మిషన్ లేకపోవటం వల్ల ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వలేదు సార్. ఇక్కడి నుంచి తర్వాత ఆయన మళ్ళీ తాడేపల్లి సీఎం గారి ఇంటికి వెళ్ళాడండి, అక్కడ కూడా అపాయింట్మెంట్ లేదన్నారు. తర్వాత మళ్ళీ జనసేన పార్టీకి వెళ్ళారండి, అక్కడ కూడా అనుమతి లేదన్నారు. కేఏ పాల్ గారి అంతా ఒక స్టైల్ ఆఫ్ మేనరిజం కాబట్టి ఆయన అనుమతి లేకుండా ప్రపంచంలో ఉన్నటువంటి 198 దేశాల ప్రధానులు, అధ్యక్షులు అందరూ ఆయన అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తుంటారు. కేఏ పాల్ అపాయింట్మెంట్ కోసం. ఏడేంటి కేఏ పాల్ అపాయింట్మెంట్ ఆయన వెళ్తే కలవటానికి, ఆయనంటూ వెళ్తే కలవటానికి కుదరలేదనంటే ఎలా? అసలు ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? కేఏ పాల్ గారికి ఆగ్రహం, ఆవేశం వస్తే ఇప్పుడు మరలా మరి తట్టుకోలేరు మరి ఆ విషయంలో. సరే చూద్దాం. రైట్, నెక్స్ట్. ఆత్మలతో కూడా మాట్లాడుతున్నాను, ఆత్మలతో మాట్లాడేస్తారు లేకపోతే తర్వాత.
సార్. సరే అయితే నెక్స్ట్